హాయ్ ఫ్రెండ్స్, నేను గోసాల హాస్పిటల్కి వచ్చాను. మా అక్క డెలివరీ టైం నెక్స్ట్ మంత్ ఇచ్చారు. మా బావగారు మా అక్కని మంత్లీ టెస్ట్ కోసం అనేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. టెస్ట్ చేసిన తర్వాత అక్కకి షుగర్ యాడ్ అయిందని చెప్పారంట డాక్టర్స్. వెంటనే అడ్మిట్ అవ్వమని చెప్పారట. మా అక్క నాకు కాల్ చేసి వెంటనే రమ్మంది, అడ్మిట్ చేసుకున్నారని. నేను వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఆ శ్రీరాముడి దయ వల్ల, అలాగే కన్యాలక్ష్మి దయ వల్ల మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. మా అక్క మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో టెన్షన్స్తో పడుకుంటారు, కానీ నిద్ర పట్టదు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గేట్ బయట ఉన్న టీ స్టాల్ రామదాస్ అన్న వైపే చూస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర టీ తాగిందే డే అనేది స్టార్ట్ అవ్వదు. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7:30 కల్లా హాస్పిటల్లో ఆల్ పేషెంట్స్కి టిఫిన్ అనేది ఇస్తారనమాట. ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్లీ 12 o'clockకి మా లంచ్ అనేది తీసుకొస్తారు. లంచ్లో మనకి వైట్ రైస్, ఎగ్ అండ్ బనానా, సాంబార్ అలాగే కర్రీ అనేది ఇస్తారనమాట. అలాగే ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ టైమింగ్ 6:30కి ఫుడ్ అనేది పెడతారు. వైట్ రైస్, ఎగ్ అండ్ సాంబార్ తో పాటు కర్రీ కూడా పెడతారు. మా అక్కకి సిజరింగ్ చేసి బేబీని బయట తీశారు. సిజరింగ్ అయిన పేషెంట్లు ఎలా లేదన్నా 2 weeks కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు కుట్లు వేస్తారు కదా, ఆ కుట్లు మారడానికి 2 weeks టైం పడుతుందంట. ఆ కుట్లు మారినాక వెంటనే కుట్లు అనేవి విప్పేస్తారట. బేబీ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మేము 25 days ఉండాల్సి వచ్చింది. మొత్తానికి మాకు డిశ్చార్జ్ ఇచ్చారు. మేమైతే ఎగ్జిట్ అవుతున్నాం హాస్పిటల్ నుండి. పెళ్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్ అయితే ఇచ్చారు. మేము ఇంటికి